మంచిర్యాల జిల్లా లక్షటిపేట మున్సిపాలిటీలో కోల్కతాలో పీజీ వైద్య విద్యార్థినిపై జరిగిన అఘాయిత్యంను ఖండిస్తూ లక్షటిపేట ప్రభుత్వ, ప్రైవేటు డాక్టర్స్ నిరసన గేటు ముందు బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ ఈ ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. డాక్టర్స్ పై జరిగే దాడులను అరికట్టేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలన్నారు. పీజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారము మరియు హత్య జరిగిన సంఘటనలో ఐఎంఏ అంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భారతదేశం అంతటా ఈరోజు 24 గంటలు ఓపీ సేవలు నిలిపివేయడం జరిగింది. దానిలో భాగంగానే లక్షటిపేటలో కూడా టౌన్లో ఉన్న అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు కూడా ఓపీ సేవలు నిలిపివేసి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగానే ప్రభుత్వ వైద్యులమైన మేము కూడా వీళ్ళకి సంఘీభావంగా మద్దతు తెలపడానికి వచ్చాము. మా యొక్క డిమాండ్ ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఈ దేశంలో ఉన్న ఆసుపత్రుల పైన కానీ డాక్టర్ల పైన కానీ జరుగుతున్న దాడులను ఆపాలి. ఎవరైతే ఆ అమ్మాయిని రేపు చేసి చంపేశారో వారిపైన